ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మా హస్బెండ్ మేడం, మా ఆయన మేడం. నేను హాస్టల్లో పని చేసుకుంటా, మా ఆయన ఆటో తోలుకుంటా, అట్లా పిల్లగాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం మేడం. ఇక సడన్గా మరి ఒక ఆమెతో పరిచయం ఎప్పుడు కుదిరిందో నాకు తెలియదు మేడం. ఆమెది కర్నూలు అంట. ఇది ఎవరు చెప్పు అని నా సెల్ ఆన్ చేసి చూపించిన మేడం. ఎవరా నా లవరు అంటున్నాడు మేడం. నా లవరు అంటే లవరు అంటున్నావేంటి, మరి నేనెవరిని అన్నాను. నువ్వు నా పెళ్ళానివి అన్నాడు మేడం. ఎట్టు పట్టినాక చెప్పిండు మేడం, లేదు ఆమె నేను ఉంచుకున్నాను ఇట్లా, ఆమెతో నాకు సంబంధం ఉంది అన్నాడు. వచ్చిన 3 రోజులకి ఆటో కుదబెట్టేసి వెళ్ళిపోయాడు మేడం 30,000కి. లేచిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, లేదు ఎంత మేడం, బాధపడుతున్నావు? నాకు ఆయన కావాలి మేడం. చాలా మంచోడు మేడం, నాకు ఏ రోజు ద్రోహం చేయలేదు. ఎంత మంచోడు అంటే అసలుకి నాకు కన్నెము నీళ్ళు కూడా రానివ్వలే మేడం. ఇప్పుడు వస్తున్నాయి ఏంటి, కన్నీళ్ళగా? కన్నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా వస్తున్నాయా? కదా, కన్నీళ్ళేగా. ద్రోహం ఏంటి, అది ద్రోహం కాదా? నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో లేచిపోవడం ద్రోహం కాదా? నీ మంచితనంతో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, నీ పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు. అది నీకు ద్రోహం చేసినట్టే లెక్క. ఆయన అర్థమవుతుందా? ఇంకోటి మేడం, మా అక్క సొంత అక్కను కూడా మేడం, మా అక్కను కూడా మోసం చేశాడు మేడం వీడు. కానీ మా వాళ్ళందరిని కూడా నమ్మ కూడా మంచోడని చెప్పి మా అక్కను కొట్టాను మేడం. మా అక్కను కొట్టి మా మీద 70,000 రూపాయలు పంచాయతీ వేస్తే 1 రూపాయి కట్టను. నా మొగుడు తప్పులేదు, ఆడదాన్ని కూడా తప్పే ఉంటుందని చెప్పి మా ఆయన వెనకేసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు మేడం. అక్కను కూడా మోసం చేశాడు మేడం. మీ అక్కతో సంబంధం ఉందంటావు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉందంటావు. వస్తాడు, వెళ్ళిపోతాడు, ఆటో తాకట్టు పెడతాడు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తాడు. ఇంకా ఆయనే కావాలంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ అయిపోతావా? ఆ అమ్మాయిని కూడా తెచ్చుకుంటే అట్లా కూడా అయ్యాను సార్. అట్లా కూడా ముగ్గురం కలిసి ఉంటున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా ఒకటే మేడం, నన్ను కొట్టి బయటకు వెళ్ళగొట్టారు మేడం. వాడు తిట్టి, వాళ్ళ ఆవిడ తిట్టి, బయట వాళ్ళు తిట్టి, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నీకెందుకు? మీ పిల్లలు ఎవరు నిన్ను తిట్టట్లేదా? ఎందుకు ఆ పనికి మాలినోడి కోసం నువ్వు వాళ్ళు ఎంత మా ఖర్చు పెడుతున్నారు? తెచ్చుకోమని ఇంక మా పెద్ద బిడ్డ ఏది ఎంత ఖర్చు పెట్టుకొని ఆ వీరుణ్ణి సూర్యుడిని తెచ్చుకో అని చెప్తున్నారా? అన్నారు మేడం. వాళ్ళు ఇంతవరకు ఒక మాట కూడా అనలేదు మేడం. సరిపోయింది, అందరే. అమ్మా మీరు మాస్క్ పెట్టుకోలేదు, పర్వాలేదా? పర్లేదు ఫేస్ మేడం, టెలికాస్ట్. పర్లేదు మేడం. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేడం నేను భద్రాచలం మేడం, అది ఇక్కడ హైదరాబాద్లో పని చేసుకుంటూ ఉంటున్నాను. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మా హస్బెండ్ మేడం, మా ఆయన మేడం. మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు మేడం పెళ్ళి. అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది మేడం. అంతకుముందు ఒక పెళ్ళి అయిపోయింది మేడం. నాకు 4 పిల్లలు మేడం. పిల్లలు అయితే వాళ్ళు ఈయనకు కూడా పెళ్ళి ఫస్ట్ హస్బెండ్ తో 4 పిల్లలు? అవునా మేడం. ఆ మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? అది ఇప్పుడు 20-25 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఒక 25 years అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం కలిపి మేడం. అదే ఫస్ట్ మ్యారేజ్ 25 ఏళ్ల క్రితం జరిగింది. 4 పిల్లలు. ఆయనతో ఎంతకాలం కలిసి ఉన్నారు? ఆయనతో అంత గమనించలేదు మేడం. పాపకు, మా చిన్న పాపకు 3వ సంవత్సరం వచ్చేంత వరకు ఉన్నాను మేడం. అని బాగానే ఉన్నాం మేడం. ఇక ఆయన బాగా సాడిస్ట్ అయితే సరే అని ఇంకొక ఆయనతో, మా మరిది వాళ్ళ ఫ్రెండ్ మేడం, ఆయనతో పరిచయం అయ్యింది. పరిచయం అయితే ఆయనకు కూడా పెళ్ళి అయిపోయింది, ఒక పాప పుట్టింది ఆయనకి. వాళ్ళ భార్య ఏదో తప్పు చేస్తుందని చెప్పి నన్ను ఇట్లా మీ ఆయన ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు, నువ్వు అంటే నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా, నేను బాగా చూసుకుంటాను అని చెప్పాడు మేడం. నేను పిల్లగాలు ఉన్నాయని చెప్పాను మేడం. చెప్తే నీ పిల్లలు నీకు దూరం చేయను, నేను ఎప్పుడు కలుపుతాను అది అన్నాడు మేడం. అని తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయాడు మేడం. నేను భరించలేక వెళ్ళిపోయాను. ఫస్ట్ హస్బెండ్ తో హెరాస్మెంట్ భరించలేక పిల్లల్ని హస్బెండ్ ని వదిలేసి ఒక అతనితో వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయినాక 8 సంవత్సరానికి మేడం, కరెక్ట్ సంవత్సరం అన్ని ఆయన ఏం పని చేశాడు, నేను కూడా అదే పని చేశాను ఆయనతో పాటు. వెళ్ళిపోయిన ఆయనతో పాటు కొద్దిగా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చాను మేడం. వచ్చి పిల్లలందరినీ నేను అక్కడ కమిటీ సంఘం సార్ అని ఉంటారు మాకు ఊర్లో, ఆ సార్ కాడికి వెళ్ళి మాట్లాడి చేశాను సార్. చేస్తే ఇక మా పిల్లలు నాకు కావాలి సార్ అని మాట్లాడితే, ఏది అతనితో ఎంతకాలం ఉన్న తర్వాత పిల్లలు గుర్తొచ్చారు మీకు? ఎవరితో మేడం? రెండో అతనితో ఎంతకాలం ఉన్నారు? ఒక 1 year ఉన్నాం మేడం. 1 year వరకు మీరు ఇద్దరు ఏదో కష్టపడుతూ బతుకుతున్నారు. నీకు పిల్లలు గుర్తొచ్చి ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి అడగడం కోసమని ఓ మీటింగ్ పెట్టావా? మేడం పెట్టాను. అక్కడ మేడం సారు పిలిపించారు, వాళ్ళు మమ్మల్ని పిలిపించి పిల్లగాలు. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఫస్ట్ హస్బెండ్ భద్రాచలం మేడం, మాది భద్రాచలం అమ్మగారిది. మా ఆయన ఫస్ట్ హస్బెండ్ ఏమో పాలవంచ మేడం, కొత్తగూడెం.
పాలమంచిలో ఉంటాడు. పిలిపించారు, మాట్లాడారు. నా పిల్లలు నాకు కావాలని చెప్పాను మేడం. పిల్లలు కూడా మా అమ్మే కావాలని అన్నారు మేడం. ఓకే. అంటే సరే అని పిల్లగాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకాడ పంపిస్తాము, పంపియండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని ఏమి బలవంతకారం చేయదని చెప్పారు మేడం. చెప్పినాక సరే అయితే మా ఆయన నాకు నాకు అసలు భర్త వద్దని చెప్పాను మేడం. నేను చెప్తే మా ఆయన అన్న నాకు పిల్లల దాకా నాకు డబ్బులు కట్టించాడు అని చెప్పారు, కట్టిమని చెప్పారు మేడం. అప్పుడు మీకు మీ పిల్లలకి అతని దగ్గర నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు పెద్ద మనిషి. నువ్వు కదా ఆయన వదిలేసి వచ్చావు. అవును మేడం, నేనే వదిలేసి వచ్చాను. కానీ మా ఫస్ట్ భర్త ఏం చేశాడు, నాకు మా భార్య వెళ్ళిపోయింది కదా, నేను వేరే పెళ్లి చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి కట్టి అని అన్నాడు. అతను అడిగాడా డబ్బులు? అవును మేడం. అడిగితే నీకు పిల్లలు ఇవ్వాలి అంటే అతను డబ్బులు అడిగాడు. అవును మేడం. నేను విడాకులు ఇవ్వాలి అంటే అమ్మాయికి నాకు డబ్బులు ఇప్పించండి, అప్పుడే నేను విడాకులు ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను కావాలంటే అన్నాడు. అంటే సరే ఎంత కట్టమని చెప్పారు మేడం, 20,000 కట్టమని చెప్పి అడిగాడు మేడం. సరే 20,000 ఇప్పుడు నన్ను తీసుకెళ్లిపోయినాయని కట్టాడు మేడం. కట్టేసి ఆయనకి నా సంబంధం లేనట్టుగా కాగితాలు రాయించుకున్నాను, పెద్ద మనుషుల దగ్గర రాయించుకున్నాము. పిల్లగాలిగా నా పిల్లగాళ్ళు నా కాడికి వచ్చేసారు మేడం. పిల్లగాళ్ళు అసలు మీరే అంతంత మాత్రం కొత్తగా వెళ్ళారు, బతుకుతున్నారు, నలుగురు పిల్లల్ని పోషించగలమని అనుకున్నారా? అంతేగా నాకు పిల్లలు, మా ఆయన కూడా పిల్లలు కావాలని ఆయనకి ఇష్టమే నాకు ఇష్టమే మేడం. కష్టమైన ఇష్టమో సాదుకుందాం అని చెప్పి మేము డైరెక్ట్గా మేము అప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి తిరుపతిలో ఉన్నాం మేడం. ఇక వచ్చేసాం భద్రాచలంలో, భద్రాచలం నుంచి ఇక పిల్లగాళ్ళని తీసుకున్నాను. అక్క వాళ్ళ వరంగల్ ఉంటారు, అక్క వాళ్ళ కాడికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని పిల్లగాళ్ళని చిన్నగా నేను హాస్టల్లో పని చేసుకుంటా, మా ఆయన ఆటో తోలుకుంటా, అట్లా పిల్లగాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం మేడం. పిల్లగాళ్ళు అందరికీ పెళ్ళి అయిపోయినాయి మేడం. అందరికి పెళ్ళిళ్ళు చేసాడు, అన్ని చేసాడు, బాగానే ఉంది. వాళ్ళ తమ్ముడికి కూడా పెళ్లి చేశాను, మా ఇప్పుడు తీసుకెళ్ళిపోయాను తమ్ముడికి, వాళ్ళ చెల్లి. సరే వెళ్ళిపోయారు, ఇక్కడ ఫస్ట్ హస్బెండ్ తో విడాకులు అయిపోయినాయి కదా, మరి అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారా మీరు? ఎవరు ఈయన తీసుకెళ్ళి తిరుపతిలో తాళి కట్టాడు మేడం. కానీ కట్టినట్టుగా ఏం ప్రూఫ్ లేదు మేడం. గుడి తీసుకెళ్ళాడు, దర్శనం చేసుకుని వచ్చినాక తాళి కట్టాడు మేడం. అతని వైఫ్ వాళ్ళు ఏమయ్యారు? ఆయన వైఫ్ వేరే సొంత బాబాయ్తో ఏదో రిలేషన్ ఉందని ఈయన చూసి వదిలేసుకున్నాడు మేడం. ఆమె కూడా ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఆమె ఏం మానట్లేదు, నాకు భర్త కావాలని ఏ రోజు అడగలేదు మేడం. ఆయన ఆవిడ విడిగా ఉంది, ఆవిడ ఏం విడాకులు వేయలేదు, ఈయన విడాకులు వేయలేదు, నిన్ను ఏం పెళ్లి చేసుకున్నట్టయితే ఎవిడెన్స్ లేదు, మీ ఇద్దరైతే హ్యాపీగానే ఉన్నారు. మీ నలుగురు పిల్లల యొక్క బాధ్యత బాగానే చూసుకున్నాడు ఇప్పటిదాకా. మంచిగా చూసుకున్నాడు మేడం. ఇప్పుడు వాళ్ళ పాప కూడా చనిపోయింది, ఆ పాప చనిపోతే మీ ఇద్దరికి ఏమన్నా పిల్లలు ఉన్నారా? లేరు మేడం, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, లేరు మేడం. సరే అయిపోయింది మేడం. ఇప్పుడు మొన్న మా పెద్ద బాబు కూడా ఇల్లు కట్టుకున్నాడు మేడం. మంచిగా అందరం అమ్మ మీరు ఎందుకు అక్కడ, మేము ఇక్కడ హైదరాబాద్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేస్తాం మేడం. ఇద్దరం ఒక దగ్గర ఫ్యామిలీ డ్యూటీలో చేస్తూ ఉంటాం. ఇక మా పిల్లవాడు పెద్ద ఉన్నాడు కదా, మా పెద్ద అబ్బాయికి పెళ్లి కాలేదు. అమ్మ అక్కడ ఎందుకు ఉంటారు, వచ్చాను అమ్మ, నీకు కూడా హెల్త్ బాగోట్లేదు, నాకు బీపీ ఉంది మేడం, కాలు ప్రాబ్లం ఉంది మేడం, మొక్కలు చెప్పలు అరిగిపోయి గుజ్జు అరిగిపోయి ఆపరేషన్ చేయాలన్నారు. సరే ఇంటికాడ ఏమొస్తుందని ఇట్లా హైదరాబాద్లో పని చేసుకుంటున్నాం మేడం. మా పెద్ద అబ్బాయి వచ్చాడు అమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. మా పెద్ద అబ్బాయి కూడా మా పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ అబ్బాయి కూడా పెళ్లి చేశారు మేడం. అయిపోయింది, ఇల్లు కట్టాము మేడం. మా అబ్బాయికి కట్టినాక ఒక నెల అయితే గృహ ప్రవేశం మేడం, వెళ్ళిపోతాం ఆ ఇంట్లోకి. మా అబ్బాయి కూడా మీరు ఈ రూమ్లో ఉన్నానమ్మా, మేము ఈ రూమ్లో ఉంటాం, మంచిగా బాగానే అందరు మా ఆయన అంటే పడి చేస్తారు మేడం పిల్లలు. వాళ్ళకి కూడా ఏ ద్రోహం చేయలేదు ఈయన ఏ రోజు కూడా, సొంత పిల్లల కన్నా ఎక్కువ చూసుకున్నాడు. కానీ ఈ మధ్యన మేడం ఏమైందో తెలియట్లేదు మేడం. ఆటోకే ఇక ఈ పనికి నేను వద్దని మా పెద్దోడు కొద్దిగా డబ్బులు ఇచ్చాడు మేడం. నాది కూడా కొద్దిగా గోల్డ్ ఉంటే కుదబెట్టి బ్యాంకులో ఆటో కొనిచ్చాను మేడం. కొనిచ్చినాక ఆటో తోలుకుంటా ఉన్నాడు మేడం, మంచిగానే ఉన్నాడు. ఇక సడన్గా మరి ఒక ఆమెతో పరిచయం ఎప్పుడు కుదిరిందో నాకు తెలియదు మేడం. ఆమెది కర్నూలు అంట, ఆమెకి 2 పిల్లలంట, ముందు 3 భర్తలు అయిపోయారంట. ఫస్ట్ భర్తకు పిల్లగాలు పుట్టారంట 2. ఆమెని ఇక పరిచయం ఏంటి నాకు తెలియదు మేడం. రోజు 10 గంటలకు 9 గంటలకు ఇంటికి వస్తాడు మేడం. ఆ రోజు 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకుంటే సాయంత్రం పూట అంటే ఆయన మా తెల్లారికి ముందు సాయంత్రం పూట మాకు మనవరాలు హౌజు కాడ ఏదో ఆడుతూ ఉంటే మా ఆయన వీడియో తీశాడు మేడం. తీసి వెళ్ళిపోయాడు, ఆటోకి వెళ్ళిపోయాడు. నేను ఆ వీడియో చూడలేదు. సరే పొద్దున్న తెల్లారినాక వీడియో చూద్దాం పాప ఎలా చేస్తుందని చెప్పి సెల్లు ఆన్ చేశాను మేడం. ఆన్ చేయని వేరే టౌన్ తోటి నేనున్నాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు పని మానేస్తున్నా అంటున్నావు అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మేడం. ఆ మొహం కనబడుతుంది కానీ ఈయన మొహం కనబడట్లేదు, వాయిస్ వినబడుతుంది. అదేంటి ఇది, మా కోళ్ళని పిలిచి అమ్మ ఇది ఏం చూడరా అంటే, ఇది మామయ్య గొంతే కదా అత్తయ్య, తెలియదా నీకు, మామయ్య గొంతు ఇది అంటే, సరే అని ఆ వీడియో నా సెల్లో పంపించింది కోళ్ళు. పంపించినాక మేడం ఆ సెల్ స్విచ్ ఆఫ్ చేసి దాచిపెట్టింది మేడం. పొద్దున్న లేచాడు, టీ తాగాడు, బాత్రూమ్ వచ్చినాక నా సెల్ ఏది అన్నాడు. సెల్ ఇస్తే కానీ ఇది ఎవరు చెప్పు అని నా సెల్ ఆన్ చేసి చూపించిన మేడం. ఎవరా, నా లవరు అంటున్నాడు మేడం. నా లవరు అంటే లవరు అంటున్నావు, మరి నేనెవరిని అన్నాను. నువ్వు నా పెళ్ళానివి అన్నాడు మేడం. నిజం చెప్పబ్బా, నువ్వు నాతో జోక్ ఆడొద్దు, అసలు ఎవరు చెప్పు అంటే మళ్ళీ తర్వాత ఏమంటాడు మేడం, మా ఫ్రెండ్ భార్య ఇది ప్రాబ్లం ఏమన్నా కొద్దిగా వాళ్ళిద్దరు ఏదో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాను అంతే, ఏం లేదు అని అన్నాడు. ఫ్రెండ్ భార్య అంటున్నావు కదా, ఎక్కడ చూపిద్దు పద నాకు, నేను చూస్తాను, చూసినాక నాకు క్లారిటీ వస్తే నేను నమ్మను,
నువ్వు ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ద్రోహం చేయలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగిన మేడం. లేదు ఇట్ట అన్నాడు మేడం. అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక నేను ఆ 3 రోజులు 4 రోజులు నుంచి అన్నం తినకుండా ఏడ్చుకుంటూ మంచంలో పడుకునే ఉంటున్నాను మేడం. ఆయన పోతుండే వస్తుండే అయిపోతుంది. ఇక ఒకరోజు గట్టిగా పట్టుకున్నాడు, నువ్వు చెప్తావా లేదా నేను ఆమె తిని చనిపోనా అని చెప్తే, ఏ అమ్మాయిది వెంకటాపురం షాప్ ఉన్నాకి కిరాణా సామాన్లు కానీ భద్రశాలం వస్తుంది, సరుకుల కోసం ఈ ఆటో కిరాయికి నాకు ఫోన్ చేస్తుంది అంతే, ఉట్టిగా పరిచయం ఏం లేదు మా ఇంట్లో, ఇట్లా నేను జోక్గా మాట్లాడాను అన్నాడు మేడం. అన్నాక నేను నమ్మలే మేడం, నాకు చీపిద్దు పదాన్ని గట్టి పట్టినాక చెప్పిండు మేడం, లేదు ఆమె నేను ఉంచుకున్నాను ఇట్లా, ఆమెతో నాకు సంబంధం ఉంది అన్నాడు. అనగానే మేడం నాకు కోపం వచ్చింది మేడం. కోపం వచ్చి నేను ఇంత కర్ర ఉంది మేడం, కర్ర తీసుకొని మా ఆయన్ని ఒక 5 దెబ్బలు కొట్టాను మేడం. కొట్టాను తర్వాత ఇక బాగా ఏడిచాను. ఏడిచి మళ్ళీ కాలు పట్టుకొని తప్పు అయిపోయింది అబ్బా క్షమించు, నీ మీద నేను చేసుకోలేదని అయిపోయింది మేడం. ఆయన కూడా ఉన్నాడు సరే అని మంచిగా నమ్మించాడు మేడం, మంచిగా ఉన్నాడు. ఇద్దరం నాకు కూడా కింద పడితే కాలు ఇక్కడ బెలికింది. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాము మేడం. వచ్చినాక 3 రోజులకి మేడం, వచ్చిన 3 రోజులకి ఆటో కుదబెట్టేసి వెళ్ళిపోయాడు మేడం. 30,000కి సొంత మా మర్ది కాడే కుదబెట్టాడు మేడం. మా మర్ది కాడ కుదబెట్టి ఇంకా ఇంటికి రావట్లేదు ఏంటని మీరు కొనిచ్చిన ఆటోని ఆయన తాకట్టు పెట్టేసి 30,000 తీసుకుని ఆవిడతో జంపు అని వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోతే ఏంటి ఇంకా రావట్లేదని మా మర్ది ఆటో తోలుతారు కదా, మా మర్దికి ఫోన్ చేసిన మేడం. అయ్యట మీ అన్నయ్య కనబడ్డా అంటే, అదేంటో నీకు ఒంట్లో బాగాలేదంటే ఎమర్జెన్సీ ఐసీలో పెట్టాలి అని అన్నారు, అందుకని డబ్బులు కావాలంటే నేను పెట్టించాను ఆటో అన్నాడు. అంటే ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఆపరేషన్ అవసరం కోసం అని చెప్పి అబద్ధం చెప్పాడు అని అన్నాడు మేడం. అంటే సరే నువ్వు ఎలా పెడతావు అయ్యా, నాది ఆటో నేను కొనిచ్చిన, ఇద్దరం భార్యాభర్తలు వస్తే నేను సంతకం పెడితేనే కుదబెట్టియాలి, నాకు సంబంధం లేదు, నా బండి నాకు కావాలి. బయట వాళ్ళు అంటే వేరు కానీ ఈయనకి ఆల్రెడీ తెలుసు కదా, వదిన నీకు హెల్త్ బాగాలేదట నిజమేనా, ఆపరేషన్ కోసం ఇలా వచ్చి తీసుకెళ్తున్నాడు అంటే నీకు క్లారిటీ ఉండేది, వద్దు బాబు పెట్టకో, నీకు అసలు అతను వెళ్ళిపోతున్నాడు అన్న విషయం అన్నా తెలిసేది. కానీ అదే మేడం అని ఇక నా బండి నాకు కావాలయ్యా, ఇప్పుడు నాకు ఏది ఆధారం లేదు, ఇప్పుడు ఆయన తెలియడో తెలియదు, ఎవరిని పట్టుకోలేదు, వదిన నీకు తెలియదు, నీకు చెప్పడం మర్చిపోయినా, ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మీ ఆయన, ఆమెను పానీపూరి షాపులో పెట్టాడు పనికి. ఆ ముందు ఎవరో ఒక చిలక చెట్టు అని చెప్పితో వచ్చిందండి మేడం. ఆ డబ్బా కొట్టుకాడ కూర్చొని పక్కన కూర్చోబెట్టి వాడు చెప్పేటోడు. ఆమెకి మరి ఎలా పరిచయం తెలియదు అన్నయ్యకి, ఆమెతో పెట్టుకున్నాడు. మరి ముందే చెప్పాలి కదా, ఆయన వెళ్ళిపోయినా చెప్తున్నారు ఇప్పుడు అన్నీ, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు అయితే అంత వద్దు, నా ఆటో నాకు ఇవ్వండి అని అడిగిన. అడిగితే నువ్వు నీ మీద కేసు పెడతాను అయ్యానంటే, నువ్వు నా మీద పెట్టు, నేను మీ ఆయన మీద పెడతాను అని అబ్బాయి అంటున్నాడు. సరే పెద్ద ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్దామని నేను వెళ్ళాను మేడం. స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వీడియో ఫోటో ఉంది కదా మేడం, ఆ ఫోటో చూపించి సారీ చూపించా, సిఐ గారికి ఎస్ఐ గారికి చూపించి ఏందో ఫోటో, ఆ అమ్మాయి ఒక ఫోటో ఇచ్చాను. ఇచ్చి కేసు పెట్టాము మేడం. భద్రశాలలో కేసు పెట్టినాక చూస్తామమ్మా వస్తాడులే, వాడు ఎండో ఉంటాడులే వస్తాడులే అని అన్నారు మేడం. అట్లనే ఒక 3 రోజులు 4 రోజులు అవుతుంది మేడం. అయితే నాకు ఉండబుద్ధి కావట్లే, ఒక్కదానికి ఏం చేయాలి అని ఇక నేను ఆమెని అసలు ఎక్కడ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేశాను మేడం. చేస్తే ఎటపాకలో ఒక రూమ్ కిరాయి తీసి పెట్టిండంట మేడం ఆమెని. ఓహో, అమ్మాయిని తీసుకో, ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళడం కాదు, అసలు ఇద్దరు కాపురం స్టార్ట్ చేశారు. ఒక రూమ్ తీసి పెట్టిండంట మేడం. 2 పిల్లగాళ్ళు ఉన్నారు, ఒక 7 సంవత్సరాల బాబు, ఒక 8 సంవత్సరాల బాబు ఉన్నారు. ఆమెకి అక్కడ అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారు? ఆవిడ ఫస్ట్ హస్బెండ్ ద్వారా ఇద్దరు పిల్లలు అని ఇక నేను పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే చెప్పారు మేడం, ఇట్లా పలానా అంగన్వాడీ కాడ పిల్లగాలది ఉంటుంది అంటే, అక్కడ పోయి మేడం కలిసిన మేడం, ఆధార్ కార్డు కొద్దిగా ప్లీజ్ మేడం ఇట్లా జరిగింది నా పరిస్థితి, మా ఆయన వెళ్ళిపోయాడంటే, అవును ఒక ఆయన వస్తాడు తెల్లగా ఆటో వేసుకొని, ఆయన మీ ఆయన అంటే మా ఆయన అమ్మ అని చెప్తే, సరే కొద్దిగా ఆధార్ కార్డు నాకు పంపించండి అమ్మ అంటే పంపించింది మేడం. దాని ప్రకారం కర్నూలు అని ఆ అమ్మాయిది అడ్రస్ వచ్చింది మేడం. వెంకటలక్ష్మి విజయలక్ష్మి అమ్మాయి పేరు, కర్నూలు దుగ్గోడ అని వచ్చింది మేడం. సరే మా మరిదికి నువ్వు మా ఆయనకి పెట్టుకొని 30,000 ఇచ్చావు కదా, ఆ బండికి పెట్టుకొని నాకు కూడా 30,000 ఇయ్యి, ఆ బండి మీదే నా బండి కానీ నీకు ఎక్కడ సంతకం మీద పెడతానయ్యా అని మళ్ళీ 30,000 తీసుకున్నా మేడం. అదే మరిదితోటి రాయ, మరి ఆ అబ్బాయి కారు కూడా తోలుతారు మేడం, రాయ పోదాం మరి ఇగో పలానా అడ్రస్ నువ్వు కారు తోలుతావు కదా రాయ పోదాం అని అంటే 20,000కి మాట్లాడుకున్నాం మేడం కారు. నా పెద్ద బిడ్డ, మా పెద్ద అల్లుడు, మా అల్లుడు, ఇంకొక చెల్లి అవుతుంది, ఆ అమ్మాయి, మా మరిది, నేను ఒక 6 వెళ్ళాం మేడం. కర్నూలు భద్రశాల 2 గంటలకు స్టార్ట్ వెళ్ళాం మేడం. కర్నూలు ఇంట్లో తెల్లగట్ల 4 అయింది మేడం. కాదమ్మా, ఒక 20 ఏళ్ళు కలుసున్న సెకండ్ వైఫ్ అనుకుందాం, నువ్వు నిన్ను పిల్లల్ని వదిలేసి అన్ని బాధ్యతలు చూసుకున్నా కూడా మళ్ళీ కొత్తగా ఇంకొక ఆవిడ పట్టుకొని లేచిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. అలాంటి వ్యక్తి కోసం నువ్వెందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు? నాకు ఆయన కావాలి మేడం, చాలా మంచోడు మేడం, నాకు ఏ రోజు ద్రోహం చేయలేదు, ఎంత మంచోడు అంటే అసలుకే నాకు కన్నెము నీళ్ళు కూడా రానివ్వలే మేడం. ఇప్పుడు వస్తున్నాయి అవే కదమ్మా,
ఇప్పుడు వస్తున్నాయి ఏంటి కన్నీళ్ళగా? కన్నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా వస్తున్నాయా? లేదు కదా కన్నీళ్ళేగా. ద్రోహం ఏంటి? అది ద్రోహం కాదా? నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో లేచిపోవడం ద్రోహం కాదా? నీ మంచితనంతో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, నీ పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు. ఆడు నీకు ద్రోహం చేసినట్టే లెక్క. ఆయన అర్థమవుతుందా? కన్నీళ్ళు రానివ్వకపోవడం ఏంటి? అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏడుస్తున్నట్టే లెక్క నువ్వు. ఓకే చెప్పు నాన్న. అని వెళ్ళిపోయాను మేడం. ఇంకా కర్నూలుకి వెళ్ళాం మేడం. వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అందరం కలిసాం మేడం. మా అమ్మాయి రాలేదు, మా అమ్మాయి పలానా చోట పని చేస్తుంది, మా అమ్మాయి తిరిగిపోద్ది, దాన్ని వదిలేసుకున్నాం ఎప్పుడో వాళ్ళ ఆల్రెడీ చేతులు వదిలేశారు అని అన్నారు మేడం. అంటే వాళ్ళ వదిన వచ్చింది, వదిన వచ్చి మా అమ్మాయి చిన్న అమ్మాయే, మా అమ్మాయిని ఏదో మోసం చేసిండు మీ ఆయనే, అది ఇదని ఆమె మాట్లాడుతుంది. సరే అమ్మ ఇది అంత వద్దు, ఎందుకు నా భర్త నాకు కావాలి, మీ కాడికి వస్తేనే నాకు చెప్పండి, మా కాల్ మా కాడికి వస్తే మీకు చెప్తామని ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చేసినాం మేడం. వచ్చేసినాక ఇక ఆయనే ఫోన్ చేసిండు మేడం. వచ్చేసినాక ఒక వారం ఒక 10 రోజులు ఎంక్వైరీలు చేస్తున్నారని అతనికి తెలిసింది కూడా. ఓకే ఫోన్ చేసి ఇట్లా వెళ్ళావంటే ఏ చేసావంటే ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు అట్లా తిరుగుతున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్లో ఉన్నాను వస్తాను అని అంటున్నాడు. మరి రాయ్యారా మరి నీకు ఏమని నేను చేస్తున్నాను, ఎంతగానో ఏడిపిస్తున్నావు నువ్వు అంటే నేను పడిచి వస్తున్నాను కదా. ఇంకోటి మేడం మా అక్క సొంత అక్కను కూడా మేడం, మా అక్కను కూడా మోసం చేశాడు మేడం వీడు. కానీ మా వాళ్ళందరిని కూడా నమ్మ కూడా మంచోడని చెప్పి మా అక్కను కొట్టాను మేడం. మా అక్కను కొట్టి మా మీద 70,000 రూపాయలు పంచాయతీ వేస్తే ₹1 కట్టను. నా మొగుడు తప్పులేదు, ఆడదాన్ని కూడా తప్పే ఉంటుందని చెప్పి మా ఆయన వెనకేసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు మేడం. అక్కను కూడా మోసం చేశాడు మేడం. అంటే ఏ రకంగా అమ్మ? ఫిజికల్ గా ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నాడు మేడం. మా అక్కగా డబ్బులు తీసుకోవటం, మా అక్క అది ఇది కొనియటం, నేను హాస్టల్లో పనికి పోయేదాన్ని, అలా చేశాడు మేడం. సరే అని ఇక ఉన్నా మేడం. ఇక నా భర్త నాకు కావాలని చెప్పి నేను అక్కడ పోరాడుతూనే ఉన్నాను మేడం. కావాలని అంటూనే ఉన్నా. వచ్చినాక ఫోన్ చేసిండు మేడం. 10 రోజులకు ఫోన్ చేసి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు, హెల్త్ బాగాలే కదా, అది మన హెల్త్ బాగాలేని సంగతి తెలుసు, నాకంటూ ఎవరు లేరు, పిల్లలు ఉన్నారు మేడం పెద్దవాళ్ళే, వాళ్ళు నన్ను ఇప్పుడు పోయినా కూడా బంగారులో చదువుకుంటారు కాదంటలే. కానీ ఇప్పుడు నాకు పెద్ద కొడుకు మా చిన్న కొడుకు చాలా మంచివాళ్ళు మేడం. వాళ్ళ కాడికి వెళ్తేనేమో పిల్లలు కొట్టుకుంటారు కోడళ్ళు. నేను అడిగినానుకో అడిగితేనేమో నీవే అవుతుంది అది అని మా కోడళ్ళు అంటారు. అని నేను వాళ్ళ కాడికి కూడా బాటం మానేసిన మేడం. నా భర్త నాకు కావాలని పోరాడుతూ ఉన్నా మేడం. రామ్మ అంటే వస్తాను కానీ మళ్ళీ పంచాలు గించాలు పెట్టొద్దు, నన్ను కొట్టొద్దు చేయొద్దు అంటే నేను ఏదో పొరపాట్లు ఏదో కోపం మీద 2 దెబ్బలు కొట్టానయ్యా. నేను ఈ రోజు నేను ఒక మాట అన్నానా, ఆ రోజు కొట్టాను మేడం. నాకు చెప్పినప్పుడు వీడియో నా ఎవరు నా పేరు అన్నప్పుడు కొట్టాను మేడం. అన్నాక తర్వాత వస్తాను, ఎవరు కొట్టేయొద్దు చేయొద్దు పంచలు పెట్టొద్దు, నేను ఏం చేయనయ్యా, నీ మీద ఒట్టు రాయ్యా అంటే వస్తానని వచ్చాడు మేడం. తెల్లగట్ల 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసాడు, తెల్లగట్ల 4 గంటలకు వచ్చేసాడు. వచ్చి మా మనవరాలకు ఒక 4-5 ఫ్రాకులు వేయి కొనుక్కొచ్చాడు. 30,000 పట్టుకెళ్ళిపోయాడు. ₹1 కూడా తేలేదు, 5,000 పట్టుకొచ్చాడు. నేను డబ్బులు కూడా అడగలేదు మేడం. ఫ్రాకులు తెచ్చాడు, అయిపోయింది. మళ్ళీ ఉన్నాడు మేడం. లేదు మేడం, రాలే మేడం. నేను 30,000 తీసుకున్నా, ఆయన 30,000 తీసుకున్నాడు. ఇంకా మా మరిది కాడే ఉండిపోయింది. వచ్చాడు మేడం. వచ్చినప్పుడు నేను ఇంకేం మాట్లాడలే, ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటాడు. మా పెద్ద అబ్బాయి అన్నాడు కదా, ఇంకెందుకు ఖాళీగా ఉంటున్నావు బాబాయ్, నా ఆటో ఉందిగా, నా ఆటో తోలుకో బాబాయ్, మంచిగా ఉండండి ఇప్పటికైనా, ఎందుకు అమ్మను బాధ పెడతావు, నిన్ను నమ్మింది కదా బాబాయ్, మమ్మల్ని చిన్నపిల్లలు వదిలేసి వచ్చాడా లేకపోతే తెలియదు మేడం ఆ సంగతి నాకు. అసలు ట్రాఫిక్ అడగలే మేడం, డబ్బులు కూడా అడగలే మేడం. సరే అని ఆటో తోలుకోయ్యాను. సరే తోలుకుంటా అన్నాడు. ఒక 4 రోజులు ఇంట్లోనే ఉంటే నేను బయటకు వెళ్ళను, నా మొఖం నాకు బయట చెబుద్ది కదా అన్నాడు. సరే ఉండమని చెప్పిన మేడం. ఉన్నాడు, మంచిగా చేశాడు మేడం. మళ్ళీ ఏమైందో చెప్పాలి కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంట్లో 15,000 డబ్బులు ఉంటే పట్టుకుని వెళ్ళిపోయాడు. డబ్బులు మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. ఒకసారి ఆటో తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంజాయ్ చేశాడు. అక్కడ డబ్బులు అయిపోయినాయి, నువ్వు ఫోన్ చేసావేమో అన్నట్టు ప్రేమతో వచ్చినట్టు. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా రెండోసారి వచ్చి? 4 రోజులు ఉన్నాడు మేడం. 4 రోజులు ఉండి మళ్ళీ 17,000 పట్టుకొని వెళ్ళిపోయాడు. 17,000 పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయి ఫోన్ చేసి ఇగో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు నా గురించి ఎతకొద్దు చేయొద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, నేను బొంబాయి వెళ్తున్నాను, దుబాయ్ వెళ్తున్నాను, బొంబాయి అన్నాడు మేడం. అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకొని నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాను, సో అక్కడ సెటిల్ అయిపోదాం, నువ్వు ఎక్కడ తిరగకు, నా మీద నమ్మకం ఉంటేనే ఉండు, లేకపోతే అక్కడెక్కడ తిరిగి వేస్ట్ ఖర్చు పెట్టుకో అన్నాడు మేడం. సరే నేను ఆయన మీద నమ్మకంతో సైలెంట్గా ఉన్నా మేడం. ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేడం. నువ్వు ఎలా ఉన్నా రోజు చేస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా. కానీ ఒకరోజు నెల 15 రోజులు ఫోన్ చేసి ఏమని చెప్తున్నాడు మేడం, నేను హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాను, ఇదిగో వీడియో కాల్ చేసి చూడు పేషెంట్ గట్రా అంతా చూపించాడు మేడం. నేను నమ్మాను మేడం. ఇక 15 రోజులు అయితే ఇంకో 15 రోజులు అయితే శాలరీ తీసుకుంటా, 2 నెలలు శాలరీ తీసుకొని వస్తాను, 30,000 రూపాయలు డబ్బులు వస్తాయి నాకు, డబ్బులు తీసుకుని వస్తాను అన్నాడు మేడం. సరే అయ్యా రాయాను. ఇక
శాలరీ 2 నెలలు పూర్తయిపోయింది మేడం. శాలరీ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా వీడియో చూపించాడు మేడం. వీడియో కాల్ చేసి ఇక డబ్బులు తీసుకుంటున్నాను, ఇక రైల్వే స్టేషన్కి వస్తుంది, ఇక ట్రైన్ ఎక్కుతున్నానని మొత్తం వీడియో కాల్ చూపించాడు మేడం. చూపించాడు. కరెక్ట్ 9 గంటలకు ట్రైన్ ఎక్కుతుందని చెప్పాడు మేడం. 9 గంటలకు ట్రైన్ ఎక్కాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. పెట్టేసి మా అక్క, పెద్దక్క, నేను ఇంకా వస్తారు చూస్తూ ఉన్నాం. కుక్క ఉంది నైట్గా కొలిస్తే కుక్క కలుస్తుంది, మేము ఇద్దరు నిద్రపోకుండా చూస్తూ ఉన్నాం మేడం. ఇక రాలే మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఫోన్ ఆన్ కావట్లేదు.